ఇక హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం. సో హైదరాబాద్ మెట్రోకు ఒక రెస్పెక్ట్, ఒక అరుదైన గౌరవం వచ్చింది. ఏదో చూద్దాం. ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీ కేస్ స్టడీగా ప్రచురణ, అత్యుత్తమ మెట్రో వ్యవస్థగా నిలిచిందని ప్రశంసలు. సో హైదరాబాద్ మెట్రో అనేది అత్యుత్తమ మెట్రో వ్యవస్థగా పేరు సంపాదించిందట. హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం, గుర్తింపు లభించింది. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించి తన బిజినెస్ రివ్యూలో ప్రచురించింది. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత విజయవంతమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మెట్రో ప్రాజెక్టులో ఒకటిగా గుర్తించింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రాజెక్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో మొదట ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నదని హార్వర్డ్ తెలిపింది. భూసేకరణ, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనలు వంటి ప్రధాన సవాళ్లను అధిగమించడంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దార్శనికత, నాయకత్వాన్ని, వ్యూహాత్మక అమలును ఈ అధ్యయనం ప్రశంసించింది. మెట్రోను భారతదేశంలోని అత్యుత్తమ మెట్రో వ్యవస్థలో ఒకటిగా మార్చేందుకు కీలకమైన నిర్ణయాలు, పరిపాలన సామర్థ్యం దోహదపడ్డాయని పేర్కొంది. ప్రాజెక్టులో వినూత్న ఆర్థిక విధానాలు, ఉన్నత ఇంజనీరింగ్ పరిష్కారాలు, సమర్థవంతమైన చర్చల వ్యూహం ద్వారా అవరోధాలను అధిగమించినట్టు మొత్తానికి మన హైదరాబాద్ మెట్రోకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అనేది లభించింది.